ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే సంఘం ప్రారంభం కావడం, దేశ స్వాతంత్ర్యం, తదనంతరం పరమ వైభవ స్థితి సాధన. ఇందాక హనుమంతుల గారు చెప్పారు, ప్రపంచం ఈరోజు భారతదేశం కోసం, భారత ఖ్యాతి కోసం చూస్తూ ఉందంటే మన స్థానం గురుస్థానం, ప్రపంచానికే గురువు స్థానం అయినటువంటి భారత మాత ఆ యొక్క శిఖరాలను మనం అధిరోహించాలంటే మొట్టమొదటిగా మనం ఉండవలసినది దేశం కోసం పాటుపడడం. చాలామంది అనుకుంటూ ఉంటాం దేశం నాకేమిచ్చింది అని, కానీ గాంధీజీ ఏమన్నారంటే దేశం నీకేమిచ్చింది కాదు, దేశానికి నువ్వేమిచ్చావో చెప్పబోయే అన్నారు. దేశానికి నేనేమి చేశాను, దేశం నాకేం చేసింది కాదు, నీకు జన్మనివ్వడమే దేశం యొక్క గొప్పతనం. చెప్పండి కొట్టాలి ఒక్కసారి. ఒక భారతీయుడిగా జన్మించడమే నీ గొప్పతనం. భరత మాత నీటిని తాగుతున్నావే అది చాలు. ఆ భరత మాత నుండి భోజనాలు చేస్తున్నావే అది చాలు. నువ్వు పీల్చే గాలి ఏ దేశంలో ఉంది? అమెరికాలో ఉందా? కాదే. నువ్వు పీల్చే గాలి, నీరు, ఆహారం అన్నీ ఇచ్చినటువంటి భారత మాతకి జై. ఒక్కసారి గట్టిగా గుండెల్లోంచి రావాలి. భారత మాత నా గుండెని నీ గుండు. వాడి గుండంటే తుపాకీ గుండు. మా గురువు గారి గుండంటే అతని యొక్క శరీరంలో నుండి పాత. ఒక్కసారి చేతి పెట్టుకోండి, ఒక్కసారి ఎడం చేతి కుడి చేతితో ఎడం భాగం ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడే ఉంటుంది మన హృదయం. ఆ హృదయంలోంచి రావాలి భారత మాతాకి, భారత మాతాకి. ఏమండి, ఆ రోజుతో ఆ ఆంగ్లేయుడు గుండె మీద తుపాకీ పెట్టితేనే లెక్క చేయనటువంటి జాతి ఏదైనా ఉందంటే దట్ ఈస్ భారత జాతి. అది భారతీయత, అది హిందుత్వం, అది ఈ జాతి యొక్క గొప్పతనం. అటువంటి ఈ దేశంలో పుట్టిన మనం హిందువులుగా, భారతీయుడిగా, హిందువు అంటే ఇక్కడ ఒక మతానికి, ఒక జాతికి వచ్చినటువంటి వ్యక్తి కానే కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయాలని పుడికి పుచ్చుకున్నటువంటి జాతే హిందూ జాతి. మేరా భారత్ మహాననాలు. ఒక్కసారి కొద్దిగా అలసత్వాన్ని, ఆ నీరసాన్ని, నా దగ్గర కనిపిస్తుందా మీకు నీరసం? నిజంగా ఆంగ్లేయుడు వస్తే వాడి గుండుకు నేను గుండు పెట్టగలను, మీరు పెడతారా? సయ్యన చేయొద్దండి. జీవదాత్రికి జై జయలు. అయ్యా రండి సూర్యబాబు గారు, మీరు భారత మాతకు సూపర్. బంగారు భూమి అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. అయ్యా రండి లాగా సూర్యబాబు గారు. స్వాగతం. స్వామీజీ కోసం వెయిటింగ్. అంతే మనం భారతీయ వీరులార కదలి రండయా, ఇది చూడకుండా సాగిపోండయా. భారత జనవాహినంతమే వెంటనే ఉందయా, నీవున్నారను ధైర్యమే మాకెంతో అండయా. శ్రీరామ రక్షయా. మాధుర్యమైన ఊరికే వాక్యం, మనోహర ధైర్య ధర్మబోధ ఆయన స్వాస్యం, వేదాంత భావమై వెలిగే ఉపదేశం. సభోదకులు మరి రాధా మనోహర్ దాస్ గారు రావడంతో ఈ సభ అద్భుతమైన రూపం దాన్ని తెలియజేస్తూ వేదాశ్రేషులం. तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्के देवता एव देवता प्रीणादि पर्यास्तोमोतिरात्तमः भवति सर्वस्याप्तै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति.
ముహూర్తో సభాయ నమః. వేద పండితుల ఆశీర్వచనం. హిందూ సమ్మేళనం దక్షిణ కాశీగా భాషలుతున్నటువంటి శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి భీమఖండం అనుగ్రహ భాషణాన్ని నిర్ణయించవలసిందిగా కోరుతూ బ్రాహ్మణోత్తములని ఆశీనులు కావాల్సిందిగా అందరం కూడా కూర్చున్నాం. ఎవ్వరు మాట్లాడద్దు దయచేసి. వందే జై శ్రీరామ్. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. ప్రియ హిందూ బంధువులరా, చాలా ఆనందకరంగా, వైభవపేతంగా, దివ్యంగా, భవ్యంగా, సవ్యంగా మన కార్యక్రమం జరుగుతుంది. హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వత్సర సందర్భంగా 1,00,000 గ్రామాల్లో మనం ఉన్నాం. ఉన్న విషయం, మనకు బతికున్నాము అనడానికి కాస్త చలనం కావాలి. ఆ చలనం కోసం మనం వీలైనంత మట్టికి పద సంచలనం చేసినా చేయకున్నా చూస్తున్నాను మీ కేసి. మనం ఎంత గొప్ప భూమి మీద జన్మించామో, ఎంత గొప్పవారికి మనం వారసులము, ఈ విషయం మనకి పట్టాలి, మనకి తెలియాలి. మనకి తెలియడంతో పాటు మన పిల్లలకి తెలియాలి. మిమ్మల్ని అందరినీ చూడటం ఆనందకరం, కానీ కొద్దిమందే పిల్లలు యువకులు ఉండడం విచారకరం. ఇలాంటి కార్యక్రమాలకి మనం మన పిల్లల్ని తీసుకురావాలి. తీసుకురాగలిగినప్పుడల్లా మనం అందరం భగవంతుణ్ణి పొందడం మన జీవిత లక్ష్యంగా భావిస్తాం. అది మన సనాతన ధర్మంలో, మన రక్తంలోనే ఉంది. అయితే దైవాన్ని పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయని ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే దైవం ఉన్నాడు, కానీ ఆయన పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయి, ఆయన ఒకటే సత్యమైనప్పటికీ అని బోధించినటువంటి వేద మార్గం మనది, సనాతన ధర్మం. మనం వేదం చదవకపోవచ్చు, ఉపనిషత్తులు ఏవో తెలియకపోవచ్చు, గీతా భాగవత భారత విషయాలు కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ చదువు కూడా రానివాడైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేను ఒక ముక్క సగం చెబితే మీరు మిగిలిన ముక్క పూర్తి చేస్తారు. ఆ సగం చెప్పనా? సర్వే జనా సర్వే జనా సర్వే జనా. కళ్ళు మంచి కళ్ళు డోంట్. సో ఆయన అడిగాడు, ఎలా చెప్తారు? మట్టి, హెడ్ తలకాయ, బ్లడ్ రక్తం, అందరి బాగు కోరే మడి. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్పడం శాపం అయిపోయింది. నిలువునా కాల్చేసింది. అతను ఏడ్చాడు, బతిమాలాడు. ఎవరు కాపాడాలో మీరు కావాలంటే చూడండి. మనం ఎప్పుడైనా బైక్ మీద ముగ్గురు వెళ్ళామనుకోండి, పోలీస్ కనబడితే మనం ఆపుతాము, వాళ్ళు ఆపుతారు, మనకి భయం కూడా ఉంటుంది సహజంగా, అవునా? చలానా కట్టాల్సి వస్తుంది, కడతాము, ఏదో కింద మీద పడతాము. కానీ పాత బస్తీ అని ఒకటి ఉంటుంది, అలా ఒక్కడే 1,50,000 కట్టాలి చలానాడు, ఇంతవరకు కట్టలేదు. ఆ చలానా కట్టాల్సిన వాడు ఫలానా వాడు అని నేను మీకు చెప్పక్కర్లేదు కదా. నేను ఇవాళ పోస్ట్ చూశాను, మన రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసిందంట. ఎవరికి? మీ దేవుడు సాతాను, మీరు పాపులు, మీరు గొర్రెలు అని చెప్పేవాళ్ళకి.
ఎవరి డబ్బులు అవి? మనం హుండీలో వేసిన డబ్బులు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బులు. ఎందుకు ఇవ్వాలి? అది సమాజ నిర్మాణానికి ఉపయోగపడితే ఒక అందం. దేనికి ఉపయోగపడుతుంది? ధర్మనాశనానికి, దేశనాశనానికి. మన బ్లడ్లో దేశభక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రాముడు నేర్పించాడు. రామచంద్రమూర్తి లంకలో రావణ వధ సంహారం అయిన తర్వాత చాలా బాగుంది అన్నయ్య ఈ లంకాపట్నం, మనం ఇక్కడ ఉండిపోదాము అన్నాడంట లక్ష్మణుడు. అంటే స్వామి అన్నారట, అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. చిన్నప్పుడు బొబ్బిలిపులి సినిమా చూస్తే చివరి 2 లైన్లే తెలుసు, ఆ ముందు 2 తెలియలే. మన సినిమాల్లో పాత సినిమాలు దేశభక్తి, ధర్మ ప్రబోధం కూడా ఉండేవి. రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయింది అన్నట్టుగా, నాకు దేవుడి మీద నమ్మకం లేదు మీకు తెలుసు కదా అనేటువంటి టైపుగా తయారయ్యారు. అయినప్పటికీ చిన్న చిన్న పిల్లలు, యువకులు దేశ ధర్మాల పట్ల వాళ్ళ బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక సినిమా డైరెక్టర్తో మాట్లాడాను వీరభద్రం గారి ఇంట్లో ఉన్నప్పుడు. మీ అందరికి తెలుసు అనుకోండి ఆ డైరెక్టర్. ఆయన మాట్లాడుతూ ఆయన అంటే చాలామంది స్వామీజీ గురుగారిని పిలుస్తారు, ఆయనకి అదో ప్రేమ. అన్నగారు అంటున్నాను, అన్నగారు మీరు ఇలా సమాజ ఉద్ధరణ కోసం మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు. సినిమాల్లో మేము ఇలా చేస్తూ కొంత మేము అని అన్నాడు. నేను చెప్పాను, మీ సినిమాలు తీయండి, సినిమాల్లో ఉండవలసిన అంశాలు ఏవో ఉంచండి, కానీ ధర్మానికి విఘాతం కలిగేలాంటివి పెట్టకండి, ధర్మ ప్రబోధం కలిగేవి పెట్టండి. అలాగే ఇంకో ఫిల్మ్ డైరెక్టరు ఆయన వాయిస్ పెట్టారు, అయ్యో మీ వారందరికీ ధర్మం పట్ల నిష్ట కలిగేలా, ఇష్టం కలిగేలా మనం ప్రబోధం చెయ్యాలి. మనం ఆ బాధ్యత తీసుకోకపోవడం వలన, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆదిత్య 369 సినిమా చూసారా? అందులో హీరోయిన్ అమ్మాయి పేరు మోహిని, బ్రాహ్మణ అమ్మాయి, కానీ ఇప్పుడు గొర్రె. జోక్ కాదు, సుత్తివేలు గొర్రె, బాంచందర్ గొర్రె, పెద్ద గొర్రె. నేనేమిటి అంటే మన నవ్వడం వేరు. అసలు వాళ్ళు గొర్రెలు అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి? నువ్వు కాదా? ప్రతి మనిషికి ఏదో ఒక దుఃఖం వస్తుంది కదా, ఏదో కష్టం వస్తుంది కదా, లోపల ఏదో భయం వస్తుంది కదా. అలాంటప్పుడు వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఉయ్యూరు తెలుసు కదా, కృష్ణా జిల్లా. మా లాయర్ గారు అన్నారు, ఎవరో ఒక వ్యక్తి గురించి చెబుతూ, ఎవరైనా నువ్వు ఎందుకు మతం మారేవంటే, మా నాన్నగారు చనిపోయారండి, ఆ టైంలో వీళ్ళు పరిచయం అయ్యారండి, అందులోకి జంప్ అవ్వమన్నారు, నేను రానన్నానండి, సంవత్సరంన్నర పాటు తిరిగారండి, అన్నాళ్ళు తిరిగేసరికి నాయన కూడా కరిగిపోయి అందులో జాయిన్ అయిపోయానండి. మీకు అర్థమైందా? ఇక్కడ గమనించండి, వాడు చీ అన్నా ఇంకోటన్నా పో అన్నా వీడు వదలకుండా సంవత్సరంన్నర పాటు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశాడు, వాడిని మత మార్పిడి చేశాడు, వాడిని శివుడికి దూరం చేశాడు, శవానికి దగ్గర చేశాడు, దత్తుడికి దూరం చేశాడు, చెత్తకి దగ్గర చేశాడు. నేను ఇక్కడ చెప్పేది వాడి డెడికేషన్ చూడండి, వాడి డివోషన్ చూడండి. మనకుందా? మనం కలిసి గుళ్ళో వారానికి ఒక్కరోజు ఓ గంట కూర్చోగలమా? వారానికి ఒక్కరోజు గంట సేపు గుళ్ళో మేము కూర్చోగలము. 5గురో 10 మందో ప్రయత్నం చేస్తాం. చేతన్ తిప్పునందతు గంట సేపు నేను గుళ్ళో కూర్చుని చదువుకుంటాను, జపం చేస్తా. 1 hour ఐ స్పెండ్ ఫర్ మై ధర్మ అన్నో చేతన్.
చెప్పు నాన్న. హార 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 హార. ఇంటి మేడ మీద భీమసేన్ రావు దేశపాండే గారు అనేటువంటి ఒక విభాగ ప్రచారక్ గారు వచ్చారు. వారు ఒక 5 మందినో 10 మందినో కూర్చోబెట్టారు. అప్పటికే సంఘం మాలో ఇంకడం వలన, సంఘానికి లింక్ అవ్వడం వలన ఆయన ఒక గీత్ పాడారు. కొంచెం మీరు పాడతారు, చాలా బాగుంటుంది. ఆ పాట వినగానే నా మనస్సు భరతమాత పిలుస్తుంది. మనం ఇంట్లో ఉండి ఏదో భోగం అనుభవించడానికి కాదు, దేశమాత పిలుస్తుందని చెప్పి నేను ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాను. అలా వెళ్ళం ప్రచారంగా వెళ్ళి ఆ తర్వాత అయోధ్య ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కాలంలో పుస్తకాలు అవి చదవడం వల్ల మళ్ళీ ఇస్కాన్లో జాయిన్ అవ్వడం జరిగింది. భగవద్గీత భాగవతాన్ని పఠించడం, పాటించడం, బోధించడం జరిగింది. నన్ను ప్రేరేపించిన ఆ గీత ఏమిటో మీతో చెప్తాను, మీరు కూడా చక్కగా చెప్పండి. రండోయి రండి మన సంఘానికి, మీరు పాడరు, అప్పుడు వాళ్ళు పాడరు. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, దండలేతము దండిగా జననికి, 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోర్చే, రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన, భారత్ మాతాకి. ఏమన్నా అర్థమైందా? దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఒక 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం ఓ పెద్ద మనిషి చచ్చిపోయాడు. అతను దేశ ప్రధానిగా చేస్తూ ఆయన పార్లమెంట్లో లేదా ప్రెస్ మీట్లోనో చదివాడు, ఈ దేశ వనరులపై పలానా వారిదే మొదటి హక్కు అని. ఎంత దరిద్రం అండి! అది కూడా ఎవడో గల్లీ లీడర్ అంటే పొన్లే అనుకోవచ్చు, ప్రధానమంత్రి. మామూలుగా రాజు అంటే తండ్రి, అందరినీ సమానంగా చూడాలి. ఎవరి వలన అయితే దేశానికి ముప్పో, ఎవరి వలన అయితే బాంబులు పేలుతున్నాయో, ఎవరి వలన అయితే కొంపలు కూలిపోతున్నాయో, ఎవరి వలన అయితే ఆడపిల్లలు ఎత్తుకుపోబడి ముక్కలు అయిపోయి సూట్ కేసుల్లోనూ ఫ్రిడ్జుల్లోనూ పార్సిల్ అయిపోతున్నారో, ఎవరి వలన అయితే 1,00,000 మంది అమ్మాయిలు కూపంలో వ్యభిచారంలో మొగ్గిపోతున్నారో, ఎవరి వల్ల అయితే ఆహార పదార్థాల్లో ఉమ్ము ఉత్సా మనం కలుస్తున్నాయో వాళ్ళకి ప్రథమ భాగం ఇవ్వాలట. ఈ దురదృష్టానికి కారణం ఏంటి? చేతగాని వాళ్ళు పెద్ద చైర్లో కూర్చుండడం వల్ల. కాబట్టి హిందువులారా, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, బాగు చేస్తాడు, మా మేలు కోరుతాడు అని ఎదురు చూడొద్దండి. నువ్వు ఏం చెయ్యగలవు ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ దేవాలయాలకి, ఈ గోవులకి, నా పల్లెలకి, ఈ పిల్లలకి, నా తల్లులకి, వాట్ ఐ కెన్ డూ. ఇలా ఆలోచించకపోతే ఈ భరతనాట్యం ఆడే పిల్లలు ఉండరు, భరతనాట్యం ఉండదు, అసలు భారతమే ఉండదు.
పెషావర్ అని ఒక నగరం. ఎక్కడ? పందులస్థాన్, పాకిస్తాన్లో. అక్కడ 16 పెద్ద పెద్ద దేవాలయాలు ఉండే. ఎక్కడున్నాయి ఇప్పుడు అవి? ఒక్కటి కూడా లేదు. ఎవ్రీథింగ్ వైప్డ్ అవుట్. ఇప్పుడు మన దాక్షారామం పెద్ద గుడి, గొప్ప గుడి. దక్షుడు యజ్ఞం చేసినటువంటి యజ్ఞవాటిక, దక్షవాటిక. అంటే ఎప్పటి కాలందో అంటే మన ఊరు, మన దేశం ఎప్పటిదో ఎక్కడో దొరికిందంట శివపార్వతుల విగ్రహం. దాని వయసు 27,000 సంవత్సరాలు అంట. 27,000 సంవత్సరాల క్రితం విగ్రహం మనకు దొరికింది. కొన్ని మతాలు అయితే పుట్టలేదు అసలు. ఒక మతం 1400 ఏళ్ళు, ఒక మతం 2000 ఏళ్ళు. మా మతమే గొప్పది అని అనుకునేటువంటి మూర్ఖులు. నేను అన్నాను, 2000 సంవత్సరాల క్రితం మీ మతానికి సంబంధించిన ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటే చెప్పండి, ఇక్కడ ఉన్న మేమందరం మతం మారిపోతాం. ఒక్కడు రాడు. ఎందుకంటే లేదు. మీకు తెలుసా, రామాయణంలో ఒక ఏనుగు, ఆ ఏనుగుకి 4 దంతాలు. ఇదంతా కట్టు కదా, ట్రాష్ అంటది ఏదో గొర్రె. కానీ చరిత్రలో సైంటిస్టులకి అటువంటి 4 దంతాలు దొరికినాయి, కలిగిన పుర్రె దొరికింది. రామాయణంలో ఎప్పుడో చెప్పబడింది, దానికి రుజువు ఉంది. రామాయణంలో రూట్ మ్యాప్ చెప్తాడు. ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది అని ప్రపంచ పటాన్ని వివరిస్తాడు. ఎవరైనా? సుగ్రీవుడు. ఎవరికి? ఈ వానరులకి. రాముడు అంటాడు, ఏమిటయ్యా వరల్డ్ మ్యాప్ అంతా చెప్పేస్తున్నావు, నీకెలా తెలుసు అన్నాడు. అంటే సుగ్రీవుడు చెప్పాడు, మా అన్నయ్య నన్ను ఉన్న చోట ఉండనివ్వకుండా ఎక్కడుంటే అక్కడి నుంచి తరిమేవాడు, నా మీదకి వచ్చి ఉరిమేవాడు. అందువల్ల నేను అలా ప్రపంచం అంతా తెలిసిపోయింది నాకు అని చెప్పాడు. సుగ్రీవుడు చెప్పిన గుర్తులు ఇప్పటికే మనం చూడవచ్చు. పెరు అని ఒక దేశం ఉంది, అక్కడ రామాయణంలో చెప్పిన గుర్తు ఉంది. అలాగే ఇండోనేషియా, బాలి, అక్కడ ఈ రోజుకి ఆడపిల్లలు చక్కగా పేర్లు. సీత. రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న ఆయన వారు లేరు. రేపు ఒక మహనీయుడు పుట్టినటువంటి రోజు. ఇది మీరు అనుకునే వాడు వీపీ కాదు, చెప్పేది ఏబీ వీపీ, అటల్ బిహారీ వాజ్పేయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాజ్పేయి, నాట్ అబౌట్ వాజ్పేయి. అర్థమైందా? నువ్వు పాలడుగు, నీ ఏం చేసుకున్నా ఏడవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. కేవలం కేకుల కోసం లేదా కేకల కోసం వాడు జరుపుకునేది. ఆ మాటలు నావి కదండి. మణికంఠ అనేవాడు చెప్పాడు, వాళ్ళ పాస్టర్, ఆ కేకుల కోసం ఎందుకు జరుపుకుంటారు అన్నాడు. అందుకని ఆ కేకుల మతం, ఆ కేకల మతం, ఆ మేకుల మతం, ఆ పోరం ఆ తర్వాత తెలుసుగా, కాబట్టి మతం మారితే మనకెందుకులే, ఎవడిష్టం వాడిది అని కబుర్లు చెప్పకండి. కాస్త వాళ్ళతో మాట్లాడండి, ముచ్చటించండి. మైకబ్బాయి ఇలా వస్తావా? నేను ఒకసారి ఒక పాట ఇస్తాను. ఇది నెల క్రితమే మనం రిలీజ్ చేసాం. ఇది మీరు వినేయండి, మనం పాడుకుందాం తర్వాత. అది చాలా అద్భుతంగా వచ్చింది. యూట్యూబ్లో ఆల్రెడీ రిలీజ్ చేసాం మనం. అది మన సంఘ గీతే. అది కొంచెం పాడండి, నేను వెతికే లోపల. ప్రశస్త హైందవ, ప్రశస్త హైందవ ప్రజానీకమును
ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండో సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో భారత కీర్తిని నిలపండి. రాజ్యం మీదకి వెళ్ళి ఎవడి ఇంటి మీదకి వెళ్ళి జెండాలు ఎగరేయం, కానీ మా మీదకి ఎవడైనా వస్తే మా జెండాలకి మీ మొండాలు ఎగరేస్తాం. అంతే. అది మనకి చెప్పడానికే మన అమ్మ భరతమాత కావచ్చు, కనకదుర్గమ్మ కావచ్చు, కాళికామాత కావచ్చు, వినాయకుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ప్రతి ఒక్క దేవతా స్వరూపం మీద చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. గమనించారా? విష్ణువు చేతిలో సశంఖ చక్రం, శివుడి చేతిలో. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధైర్యలక్ష్మిని కలిగి ఉండాలి, ధర్మలక్ష్మిని కలిగి ఉండాలి. పిరికి వాళ్ళు అయి ఉండకూడదు. పిరికి వాడు ఎప్పటికీ ఏది సాధించలేడండి. బతికున్నా చచ్చిన వాడితో సమానం. మనకి ధర్మమే ప్రధానము. ధర్మం వైపే నిలబడాలి, ప్రాణం పోయినా సరే. ఎందుకంటే ఈ దేహం అనిత్యం, ఈ దేహం ఉండదు, ఉండబోదు, కానీ ధర్మం శాశ్వతం. మనం ధర్మరాజు గురించి మాట్లాడతాం, మనం భీష్ముడి గురించి మాట్లాడతాం, కృష్ణుడి గురించి మాట్లాడతాం, అర్జునుడి గురించి మాట్లాడతాం. కారణం ఏంటి? వాళ్ళు యుద్ధం చేశారు, ధర్మం వైపు ఉన్నారు. భీష్ముడు అంపశయ్య పైన ఉన్నాడు. కృష్ణుడు పిలిచాడు పాండవుల్ని, తాతయ్య మంచి విషయాలు చెప్పమని అడగమన్నారు. ఆయన ఏదో చెబుతున్నాడు. చెబుతుంటే ద్రౌపది కొంచెం నవ్వింది. తెలుసా నీకు? విన్నావా? అలా వింటే ఆయన విన్నాడు. ఈ నవ్వడం చూశాడు. ఏమ్మా నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదు తాతయ్య, ఇప్పుడు ఇంత లెక్చర్ ఇస్తున్నావు మైక్ వచ్చిందని. అప్పుడు వాళ్ళు నా బట్టలు తీస్తున్నప్పుడు, నన్ను అవమానిస్తున్నప్పుడు నువ్వేం మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు లెక్చర్ ఇస్తున్నావు? అప్పుడు పిక్చర్ అలా ఉంటేను, అందుకని నవ్వాను అంటే, అమ్మా ద్రౌపది అన్నదా భావించకు. నేనప్పుడు దుర్యోధనుడు ఉప్పు తింటున్నాను, అందువల్ల నా గొంతు పెగలలేదు. కానీ నీ భర్త వేసిన బాణాలకి నాలో ఉన్న ఆ రక్తమంతా నేలపాలై నేనుగా మిగిలానమ్మా. అందుకే నేను నేనుగా మాట్లాడుతున్నానమ్మా. అందుకని ఆవిడ వెళ్ళి క్షమాపణ చెప్పింది. కాబట్టి మనం మనలా లేకపోతే మనలేమో మనుగడ ఉండదు. చూశారు కదా, బొంగులో దేశంలో దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అన్నందుకు నిలువులా కాల్చేశారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేయాలి. మనం ఒక అబద్ధంలో బతుకుతున్నాం, ఆ అబద్ధంలోంచి బయటికి రావాలి. ఎన్ని రోజులు అబద్ధాలు మోస్తారు? పచ్చి అబద్ధం. ఆ అబద్ధమే నిజమై ఉంటే పాకిస్తానే పుట్టదు, బంగ్లాదేశే పుట్టదు, ఆఫ్ఘనిస్తానే పుట్టదు. ఆ అబద్ధం ఇన్ని రోజులు మనం ఏం చెప్పామో మీకు అర్థమైపోతుంది. 2 లైన్లు పాడతాను నేను, 3వ లైన్ మీరు పాడకూడదు, పాడితే ఊరుకోరు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. 3వ లైన్ పాడితే ఊరుకోనని చెప్పాను నేను. 3వ లైన్ పాడకూడదు. ఎందుకని? అది ఎవడో పొట్టోడు రీమిక్స్ చేశాడు. అది అబద్ధం. ఆ అబద్ధం నిజం కాదు. ఆ 3వ లైన్లో ఉన్నది నిజమై ఉంటే మనం చక్కగా అక్కడికి వెళ్ళి హోమం చేసేద్దు. మన బ్రాహ్మణులు కూడా రెడీగా ఉన్నారు, ఫ్రీ, ఖర్చు నాది. అదవుతుందా? ఫ్రీ, మొత్తం ఫ్రీ, ఖర్చు కూడా లేదు. ఆ 3వ లైన్లో ఉండే అబద్ధం వదిలేయండి. మీరు భ్రమలో ఉండి ఓంకారం, దాని మీద చుక్క, పక్కన చెక్క, దేశానికి చెప్పక్కర్లేదు కదా, మీకు తెలుసు కదా.
అందుకని ఒరిజినల్ పాడదాం. రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా సుందర విగ్రహ మేఘశ్యామ్ భద్రగిరీశ మేఘశ్యామ్ రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా. అర్థమైందా? ఇక్కడ భద్రగిరి గుర్తు రావాలి, రాముడు గుర్తు రావాలి, అనే విగ్రహం గుర్తు రావాలి. ఎనాలిసిస్ అంటారు తెలుసా? పరిశీలన చెయ్యండి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పక్కన తెలంగాణ కావచ్చు, భారతదేశం మొత్తం కావచ్చు, ప్రపంచానికి లాభం విగ్రహారాధకుల వలన, విగ్రహారాధన వ్యతిరేకించే వారి వల్ల. ఇప్పుడు 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహారాధకుల నుంచే. తెలుసా మీకు? గుళ్ళో డబ్బులే ఎత్తుకెళ్తుంది ఏ గవర్నమెంట్ అయినా. మసీద్ నుంచి మసీద్ నుంచి చర్చి నుంచి ₹1 కూడా రాదు, బీఓకేకే తప్ప. కాబట్టి మీరు కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో డబ్బులు వేయకండి. అవి మన ధర్మనాశానికి ఉపయోగపడుతున్నాయి. ధర్మానికి ఏమి ఉపయోగపడట్లేదు. పేద పూజారులకు ఇవ్వండి, పేద రైతులకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, ఆవులకు ఇవ్వండి. చదువుకోవాలి, పుస్తకాలు లేవు అనేటువంటి విద్యార్థులకు ఇవ్వండి. 1.5 కోటి హుండీలో వేసిన అజ్ఞాత భక్తుడు ఏమక్కలేకో. అనాథ ప్రాంత సంస్కారం. చచ్చిపోతే దిక్కుమొక్కు లేదు. మనమేమో బిజీ కదా, సెల్ ఫోన్ బిజీ, ఇంటి బిజీ, ఇంకో బిజీ. అందుకని ఎక్కడైనా ఏ హిందూ అయినా ఎక్కడన్నా చనిపోతే కొంచెం అనాథ ప్రాంత సంస్కారం చేయడానికి మీరు ముందుకు రండి. మీకు కుదిరిన మట్టికి సమయమో ధనమో వస్తువులో ఇవ్వండి. మీరు చేయగలిగినంత మేరకు మీరు చేయండి. మీరు కనీసం చేయలేని వాళ్ళు నారాయణ ఎక్కడున్నాడు తెలుసుగా? నారాయణ, ఈ నారాయణకి కనీసం అప్పచెప్పండి ఆ బాధ్యత. ఇదిగో ఇలా జరిగిందని మీకు తెలుసు కదా. అశ్వమేధ యాగం కలియుగంలో లేదు. అనాథ ప్రాంత సంస్కారం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. కాబట్టి శాస్త్రమే ప్రమాణం. కాబట్టి మనం గాలికి వదిలేస్తే రేపు పొద్దున మన కూడా వదిలేస్తారు. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడవుతుందో తెలుసా? మన కాకినాడలో ఉండే చాగంటి గారు, మనందరికీ తెలిసిన చాగంటి గారు ఎప్పుడో ఒకసారి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అనాథాశ్రమానికి వెళ్ళి ఆ ఫ్లెక్సీకి ఉండే ఐరన్ రాడ్తో కొట్టండి. ఏం చెప్పబోతున్నానో నమస్కారం అంతా పెట్టి చెప్పండి. బాబు ఆ పాట రెడీ అయిందా? రైట్, ఫుల్ సౌండ్ పెట్టు. బాగా వినండి, తర్వాత చెప్తాం. ప్రశస్త ప్రేమ కలపండో
లవ్ జిహాద్ గురై ఎవరి చేతో ఎందరి చేతో ఏదేదో అయిపోతూ ఉన్నారు. ఎందువలన వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడూ కూర్చోబెట్టలేదు కాబట్టి, ఏదీ చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఆ శ్లోకాలు చెప్పే ముందు, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నాకు తెలుసు, నోరిప్పి చెప్పద్దు, చెయ్యెత్తండి ఇప్పుడు చెయ్యి. ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు అన్నవాళ్ళు, అమ్మ మీరు చెప్పండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఫస్ట్ లేడీ మీరే, 18. ఏం పేరు మీ పేరు? లక్ష్మీ భారత్. గివ్ ద బిగ్ హ్యాండ్. నేను 3 అధ్యాయాల పేర్లు చెప్తాను అన్నోళ్ళు చేయొద్దండి. 3 అధ్యాయాల పేర్లు చెప్తాను సార్. ఆ కళ్ళజోడు మీరే సార్, చెప్పండి సార్. భక్తి యోగం, పురుషోత్తం ప్రాప్తి యోగం, అర్జున విషాద యోగం. మీ పేరు సార్? రామ్మూర్తి గారికి గట్టిగా కరతాళ ధ్వనులు. ధన్యవాదాలు. భగవద్గీత ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప గ్రంథం. ఎందుకంటే భగవద్గీతలో మనం ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి, ఏది యుక్తం ఏది అయుక్తం, ఇదన్నీ వివరించబడింది. భగవద్గీత నాట్ ఫర్ వన్ రిలీజియన్, నాట్ ఫర్ వన్ కంట్రీ, భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్స్. కాబట్టి భగవద్గీత మిగిలిన పుస్తకాలు ఎవరో రాశారు, కానీ భగవద్గీత యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాది వినిశ్రుత, ఎవరి నోట్లోంచి వచ్చింది? స్వయంగా భగవంతుడి నోట్లోంచి వచ్చింది. మీరు పురంధరదాస్ పేరు విన్నారా? విన్నారా? వింటే విన్నారు, వినకపోతే పర్వాలేదు, వినండి. ఆయన అన్నారు, కాగద బందిదే కమలానాభ తానే వరదా కాగద బందిదే. ఏమిటిది? కన్నడం. నేను మొన్న మైసూరు దత్తపీఠంలో ఒక అవార్డు ఫంక్షన్కి వెళ్ళాను. సనాతన దత్తబంధు అని ఒక అవార్డు ఇచ్చారు. మాకు ఇచ్చారు, మాతో పాటు ఇంకొక 23 మందికి ఏమో. ఆ సందర్భంలో చెప్పాను, అక్కడ స్వామి దగ్గర ఉన్నవారు అన్నారు, రాధామోహన్ దాస్ గారికి కన్నడం కూడా వచ్చాను. నేను చెప్పాను, స్వామీజీ నాకు కన్నడం వచ్చు, తన్నడం కూడా వచ్చు అని చెప్పాను. స్వామీజీ ముసిముసిన వాళ్ళు, మీరు ఆ వీడియో చూడొచ్చు. మనకు కన్నడం రాపోయినా పర్లేదు, తన్నడం రావాలి. మన ఆడపిల్లల మీదకి వచ్చిన వాడికి, మన దేవాలయాల జోలికి వచ్చిన వాడికి, మన గోమాతల జోలికి వచ్చిన వాడికి, మన దేవాలయాల గోడల మీద పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటించేవాడికి మనకి తన్నడం కూడా రావాలి. వాడి నోటికి వచ్చేట్టు ఊగుతాడు, ఆ హిస్టీరియా వచ్చినట్లు ఊగుతాడు, రాత్రి అయితే తాగుతాడు. ఎందుకని? ఏం తాగుతాడు? మనం ఏదో జ్యూస్ తాగుతాం, తీర్థం తాగుతాం, పానకం తాగుతాం, పాయసం తాగుతాం. మరి వాడు రక్తం, వాడు పిశాచ మతం కదూ, రక్తం తాగుతాడు. ఈ రక్త పిశాచ మతాల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మొత్తం ప్రపంచాన్ని కాపాడాలి. అది కేవలం హిందువుల చేతిలో ఉంది, అది భారతదేశం చేతిలో మాత్రమే ఉంది. ఎందుకంటే మనొక్కరం మాత్రమే చెప్తాం, సర్వే జన సర్వే జన సర్వే జన. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ డబ్బా మీద రాస్తుంది, మీరు చూసారో లేదో. నేను వేసుకోలేదు కానీ ఆ డబ్బా చూశాను. ఏముంది చెప్పండి అందరూ? సర్వే సంతు నిరామయ, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు భద్రాని, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే అర్థం ఏంటి? ఎవరికి రోగం లేకుండా ఉండుగాక, ఎవరికి అనాలి. కాబట్టి భారతదేశం బాగుండాలి అంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువుల్లా ఉండాలి, బలంగా ఉండాలి. 6 బలాలు ఉంటేనే మనం ఉంటాం. మనం బలంగా ఉండాలంటే మనం హిందీలో దేకాలి. హిందీలో దేకు అంటే ఏంటి? చూడడం. మీరు హిందీలో దేకలేదు అనుకో, తెలుగులో దేకడమే. ఈ చెప్పండి, హిందీలో దేకుతారా, తెలుగులో దేకుతారా? హిందీలో దేకండి, తెలుగులో దేకద్దని చెప్తున్నా. తెలుగులో ఎలాగ దేకుతారు? హిందీలో దేకపోతే మిగిలేదు తెలుగు దేకడమే.
అర్థమవుతుందా? దేకు అంటే చూడడం కదా. ఏంటి చూడడం? కొనాలి, స్కానర్ ఉంది, ఏ భయ్యా ఏ బనానా కిత్నా హై అని వెళ్ళి అడిగాం. వాడు ఏ 40 హై 50 హై అని చెప్తాడు. మనం వెంటనే డబ్బులు కొట్టి కొనేస్తాం. ఆ స్కానర్లో ఏం పడుతుంది? రాంబాబు ఉండడు, సోంబాబు ఉండడు, ఎవడో శరీరంలో ఒక భాగం కోసుకున్నాడు ఉంటాడు. అందులో ఖచ్చితంగా ఏదో కలపబడుతుంది. యాపిల్, దాని మీద ఒక చిన్న స్టిక్కర్, ఆ స్టిక్కర్ తీస్తే అందులో బొక్క. ఏంటది? ఇంజెక్షన్. ఎందుకు? హిందువుల యొక్క సంతానోత్పత్తిని నిరోధించడానికి. బిర్యానీ 4 AM బిర్యానీ, పొద్దున్నే 4ంటికి పెండాకుడు ఏంటివే కాదండి. మనం తినాల్సింది తిండి, మళ్ళీ దానికి ఏంట్రా మండి భోజనం ఏంట్రా? మండి నీ పెండాకుడి భోజనం. మండి అంటే అది ఎడారి కదా. ఆ మతాలు పుట్టి ఎక్కడ? ఎడారిలో. వాళ్ళకి దొరక్క జంతువు దొరికితే నాది అని దాని కాలు ఒకడు, దాని చెయ్యి ఒకడు లాక్కుంటారు. అవన్నీ రాకాశమోక అలా లాక్కుని ఒకే జంతువుని అందరూ పీక్కుని తింటూ ఉంటారు. దాని పేరు మండి భోజనం. అది పంది భోజనం. అది నీకెందుకురే? చిన్న బిడ్డకున్న ఇంగితం నీకుండా అక్కర్లే. వీడిని అడుగుతుండారా చంటోడా నువ్వురా దా. వీడికి ఉన్న సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం పెద్దోళ్ళకు ఉందో లేదో తెలిసిపోవాలి. బాలవాక్కు అది. ఇది బ్రహ్మవాక్కు కూడా కాదు, బ్రహ్మాండమైన వాక్కు చెప్తాడు వీడు. ఏం పేరు నీ పేరు? శ్యామ్. అబ్బా ఎంత మంచి పేరండి. దేవుడేనా? అది బ్రాండ్. చూడండి, జగమే 2 సుందర నామ్, ఏక్ రామ్ ఔర్ శ్యామ్. అనూప్ జలోటా, మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది, చాలా బాగా పడతాడు. సరే శ్యాము, మధ్యాహ్నం భోజనం చేసావా? ఏం తిన్నావు? అందులో భోజనంలో ఏం తిన్నావు నాన్న? భయమా? అక్కలే ఆ మైక్ ఇవ్వండి. శ్యామ్ చెప్తాడు. మధ్య స్పూన్తో తిన్నావా? అమ్మో చప్పట్లు కొట్టండి. గుడ్ బాయ్. మరి అమ్మ పేరు ఏం పేరు? ఏమనుకోండి, నీకు గిఫ్ట్ కూడా తెచ్చాను నేను. అమ్మ పేరు నాన్న? అమ్మే. అమ్మకి అమ్మ అనే పేరు కంటే పెద్ద పేరు ఏమన్నా ఉందా? అంతే కదా. పోన్లే నాన్న. సరే సరే భోజనం తిన్నావు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు భోజనం తినే ముందు ఎవరైనా వచ్చి థు అని ఊస్తే తింటావా? చూసారా? నారాయణ కొడుకో ఎక్కడ కనబడిందా? ఎవరైనా తినే దాంట్లో ఉమ్మేస్తే తింటావా నువ్వు? నోటితో చెప్పు. తింటావా తినవా? విన్నారా అండి? విన్నారా? తిన్నాను అని చెప్పాడా? ఎన్నేళ్ళకి? 5 ఏళ్ళండి. నీకు 55 ఏళ్ళు వచ్చినాయి. పందిలా వాడెవడో ఉమ్ము వచ్చప్పియ కలిపి ఎలా తింటావరా? బుద్ధిలే నేతవ్వే. ఇంగిత ఉండక్కర్లే. వాడు నీకు భయ్యా ఎవడరా నీకు భయ్యా? నీ అయ్యా నీ నోట్లో ఉయ్య అని తిట్టాల్సి ఉంటుంది. అని తిట్టకూడదు కానీ. అవునా కదా? 5 ఏళ్ల పిల్లోడు కొన్ని ఇంగిత ఉండక్కర్లే. పోనీ నాన్న శ్యాము, నువ్వు భోజనానికి ముందు భోజనంలో అని వస్తావా? పోనీ ఊసి తింటావా? ఏమండి వీడికి బుద్ధి ఉందండి. ఇక బుద్ధి లేనిది ఎవరికి? వాళ్ళ దగ్గర తినేవాళ్ళకి. అవునా? కాబట్టి ఈ బుద్ధి ఉన్న పొట్టోడిని చూసి మారదామా వద్దా? ప్రతిజ్ఞ చేద్దామా వద్దా? ఏమని చేద్దాం చెప్తాను. ఎంత బాగా సమాధానం. ఎప్పుడైనానే చిన్న సలహా, మన వాళ్ళందరూ ఎప్పుడైనా మాల తెస్తే వెంటనే మాల అలా వేసేస్తుంటారు. అది దొబ్బుతూ ఉంటుంది. కొంచెం ఇంగిత జ్ఞానం వాడి
మనం బార్డర్లోకి వెళ్ళి ఏవి ఆర్డర్ చేయలేం కదండి. కనీసం దీన్నన్నా ఓ బార్డర్లో పెట్టి దీన్ని ఆర్డర్లో పెట్టి ఈ తాడు మెడ మీద ఎత్తి అదో గుచ్చుకుంటూ ఉంటుంది గట్టిగా. జై శ్రీరామ్. ఇప్పుడు నారాయణ కొడుకు వేసిన దండ భవిష్యత్తులో వీడు కావాలి హిందూ సమాజానికి అండా, పాతేయాలి జెండా, అదే మన జెండా. ఇన్ని చెప్పినా మీరు మారపతి మీ మొహమ్మండ. కూర్చోనే వద్దు లేకుండా కూర్చోండి. మన దేశం మన ధర్మం ఘనంగా ప్రగతి పదంలో ముందుకెళ్ళుటకై ఒక హిందువుగా ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. చెప్పండి, ఇప్పుడు హిందీలో దేకుతారా తెలుగులో దేకుతారా? అమ్మయ్య, హిందీలోనే దేకండి. దేకడం అంటే చూడటం కదా. మీరు కొనే ముందు అన్నపూర్ణ భోజనాలై 4 భోజనాలు 2 బిర్యానీలను ఆర్డర్ తినేసి ఆ తర్వాత డబ్బులు ఎంత అని కొట్టావు. కొట్టిన అందులో అన్నపూర్ణ లేదు అన్ని పూర్ణాలే, అన్నపూర్ణ లేదు అన్ని పూర్ణాలే. ఏదో కోసుకున్న వారి పేరు అందులో రాసి ఉంటుంది. నువ్వు డబ్బులు కొట్టాలి అంటే నువ్వు తిన్నదప్పుడే ఎటో వెళ్ళిపోయింది అదన్నమాట. అందులో నవరంధ్రపు ద్రవములు ఎన్నియో కలిసి అది నీ శరీరంలో కలిసి ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలో కలిసి అదవుతుందా? కాబట్టి ఒక్క స్లోగన్, వాళ్ళ దగ్గర కొనద్దు అన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్తే సరిపోతుంది. అటు ఇటు ఓకేనా? వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. అంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూలు కావాలి కదండి. దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, హిందువు దగ్గరే కొనండి, హిందువుల దగ్గర ఉంటేనే కొనండి, లేకపోతే దేవుడికి పూలు పెట్టకండి, ఏం పర్వాలేదు. దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు, దైవాన్ని చాలా రూపాలతో కొలవచ్చు. మనది విశాల భారతం, మనది విశాల బుద్ధి, వారిది కుత్సిత బుద్ధి, వారిది రాక్షస బుద్ధి. మనం చేసుకోవాలి మన బుద్ధిని శుద్ధి. నేను చెప్తున్నాను, ఈ పల్ల బుద్ధి. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే చెప్పండి. 10 లక్షలు బహుమానం పబ్లిక్గా ప్రకటిస్తున్నాను, లేదా నా చెప్పులు 700, 700. 10 కావాలా 7 కావాలా ఎవడిష్టం, ఎవడైనా సరే. పచ్చి అబద్ధం మన ఒక్కలమే చెబుతున్నాం. అన్నీ ఒకటే కదండి. ఎవడు చెప్పాడా? వీడు చెప్తాడు. రారా, వాడు బూట్లు ఉన్నాయా చెప్పులా, రా పైకి రా, తొందరగా ఎడబడి ఎక్కువ. పిల్లోడు చెప్తే మీకు అర్థమవుతుంది కదా. బాలవాక్కు, బ్రహ్మవాక్కు. రా, ఏం పేరు? శశి. వీడితో పెట్టుకుంటే ఎవడైనా మసి, అంతేనా? భవిష్యత్ వీడు భలే కాశీ కొడుకు అంట. అయితే మీ నాన్న పేరేంటా? కాదు, వీళ్ళ నాన్న కాశీ, వీడున్నాడు కాపు కాశీ, వీడి పేరు శశి, పెట్టుకుంటే మసి. అయితే భలే ఉందిరా. శశి సన్ ఆఫ్ కాశీ. బలి పెట్టాడు వాళ్ళ నాన్న మీ నాన్న ఇద్దరికిద్దరే, మీ తాతను. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఎన్ని వెళ్ళివి? అది తీసేయండి సార్, అడ్డం మంచి మాట. ఎన్నివి? 5 వేళ్ళు ఈక్వల్గా ఉన్నాయా?
మగిలేపు. 5,000 సమానమా? కాదు. 5,000 సమానమా? గట్టిగా. మీ అమ్మ పేరేంటి? ఎంత మంచి పేరు. నువ్వు ఎప్పుడైనా షాప్కి వెళ్ళావా? షాపింగ్కి బొమ్మలు ఉన్నాయి మీ ఇంట్లో? చిన్నప్పుడు బొమ్మలు ఆడుకోలేదా? షాపులో బొమ్మ, షాపులో పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి కదా, షాపులో బొమ్మ మీ అమ్మ ఒకటేనా? గట్టిగా కొట్టండి. 5,000 సమానమా? శివాలయానికి వెళ్ళావా? శివుడు ఎదురుగా ఎవరుంటారు? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? గట్టిగా. ఇంకో ప్రశ్న, ఆవుకి ఎప్పుడైనా ఏమన్నా పెట్టావా? వీళ్ళకి ఆవులు ఉన్నాయా? బెల్లె బెల్లె. ఇప్పుడు చెప్పు, ఆవుని మేపేవాడు ఆవుని కోసుకుని మేసేవాడు సమానమా? 4 ప్రశ్నలకి కాశీ గారు అబ్బాయి శశి బాగా చెప్పాడు. ఇప్పుడు చకచక అడిగేస్తాను చెప్పాయి, గట్టిగా చెప్పాలి. మధ్యాహ్నం అరిపోయిందా? గట్టిగా చెప్పు, భయపడకుండా. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఎందుకు దాన్నేసాను తెలుసా? నిజం చెప్పాడు కాబట్టి. మీరు అబద్ధం చెప్తుంటారు కదా, పాసిపోయిన కేకులకి, పాడైపోయిన హలీంకి. ఆడెవడో ఏదో పెద్ద తిండి లేనట్టు ఆడు బిర్యానీ పెడితే వెళ్ళిపోవడం, సలీం పిలిచాడు కదా అని చెప్పి సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి వాడు ఇచ్చిన హలీం తినేయడమేనా? పాసిపోయిన కేకులు తిని కేకలు వేసేయడమేనా? మీరు రేపు పొద్దున్న కేకులు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. వద్దని చెప్పకూడదు. అది తీసుకుని 1 minute అని అక్కడ పెట్టి చక్కగా ఓ డజన్ అరటిపళ్ళు, మొక్కలో బెల్లమో పెట్టుకుని ఆ కేక్ ఇచ్చిన ప్రతి ఓడికి 1 minute హ్యాపీ బర్త్డే టు ఏబీవీపీ, హ్యాపీ బర్త్డే టు ఏబీవీపీ, హ్యాపీ బర్త్డే టు అటల్ బిహార్ వాజ్పేయి ఇచ్చేయండి. వీడి పండు తీసుకుంటే ఫ్రెండు, లేకపోతే ఎండు, తీయండి బెండు, అదే మన ట్రెండు. అదైందా? ఆడ పండు తీసుకోండి నేను, అది ప్రసాదం అన్నాడు అనుకో, ఆ పాసిపోయిన కేక్ ఆడి మొహన కొట్టడం. అర్థమైందా? గివ్ రెస్పెక్ట్. మీ ఊరికి మా ఊరు ఎంతో? ఐ కాల్ యూ అండి, టెల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఎరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. బోత్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ నాట్ సేమ్. అదవుతుందా? కాబట్టి ఖచ్చితంగా మనం గౌరవిద్దాం, వాళ్ళు కూడా గౌరవిస్తే. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళకి పుట్టినోళ్ళే కదండి, వాళ్ళేం బయట వాళ్ళు కాదు. వాడికి ఏదో వాళ్ళ అమ్మే డౌటు అంతే తప్ప వాడు మనకు పుట్టినోడే. వాడికి చెప్పాలి, మీ అమ్మ మంచిది, మీ అమ్మ మంచిది, డౌట్ పెట్టుకోవద్దు అని చెప్పాలి. వాడికి గుర్తు చేయాలి, వాళ్ళ నాన్న ఎవరో వాడికి గుర్తు చేయాలి. ఇప్పుడు ఈయన అడిగాను, ఏరా మీ నాన్న పేరేంటి? ఠక్ అని చెప్పాడు. బాబు మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? అమ్మ మీ నాన్న పేరేంటి? ఎవరినన్నా ఠక్ ఠక్ అని చెప్పేశారు కదా. 2000 సంవత్సరాల నుంచి అడుగుతాం, ఆ సారు పేరు చెప్పండి. అందుకే ఇందాక ఒక పాట రిలీజ్ చేశాను నేను మొన్నే చాగల్లో. వివి వినాయక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చాను. వస్తూ ఉంటే బోల్డ్ అన్ని గొర్రెలు వచ్చినాయి. ఆ దారిలో గొర్రెలు చూడగానే పాట వచ్చింది. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే. అబ్బా, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే చోట ఉన్నారా? ఎక్కడైనా ఉంటారా? అసలు
మెదడున్న వారెవరు గొర్రె కారంటే. సరే, ఈ సాంగ్ పాత అయిపోయింది, కొత్త సాంగ్ అప్పటికప్పుడు పాడేశాను, ఆల్రెడీ అందరూ పెట్టేశాం. సో మీరు మళ్ళీ చూడండి. విషయం ఏంటంటే వాళ్ళు మన వాళ్ళే మతి తప్పి మతం మారి గతి లేకుండా దుర్గతి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి, 3 విషయాలు మర్చిపోకూడదు, మన వాళ్ళకి చెప్పాలి. చెప్పండి అందరూ. కట్టు, గట్టిగా కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్, లేదే పట్ట. అర్థమైందా? ఈ విషయం చెప్పాలి. వీడు చెప్పింది మీకు గుర్తుంది కదా. అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే చెప్పండి. 10 లక్షలు కావాలా? అబద్ధాలు చెప్పకండి. మనం ఇంత పసుపు పొంత పెట్టి దాని 3 పక్కల కుంకుమ పెట్టి గణపతి అని దండం పెట్టి పూజ చేస్తాం. లేదు అమ్మవారు అని చెప్పి గౌరమ్మ అని పూజ చేస్తాం. మట్టిని వినాయకుడిని చేసి పూజ చేస్తాం. మీరు ఎప్పుడైనా తిరుమల నుంచి నడిచి, మనం తిరుమలకి నడిచి వెళ్ళారు ఎవరన్నా చేద్దాం అని నడిచి వెళ్ళేటప్పుడు అక్కగారులు అని వస్తారు తెలుసా? అక్కగారులు 7 ఉంటారు. ఏముండదు అక్కడ రూపం, 7 ఇటుకలు నిలబెట్టి పసుపు కుంకుమ రాసి ఉంటారు. వాళ్ళు 7 వెంకటేశ్వరకి అక్కగారులు. ఆయన రాత్రిపూట గుడి తాళాలు వాళ్ళ దగ్గర పెట్టేసేసి కిందకొచ్చి అమ్మవారితో మాట్లాడి మళ్ళీ పైకి వచ్చేస్తారు. ఒక పాట కూడా ఉంది మనకి, ఏం తెలుసా? నడిరే ఈ జాములో స్వామి నిన్ను జోడ దిగి వచ్చునో, తిరుమల శిఖరాలు దిగి వచ్చునో, మమ్ము గన్న మాయమ్మ అలివేలు మంగమ్మ. గుర్తుందా? ఆయన రోజు రాత్రి అక్కడ తలుపులు వేసిన తర్వాత మళ్ళీ ఆ తాళాలు అక్కడ పెట్టేసి వచ్చేసేసి అమ్మవారితో కబుర్లు చెప్పేసేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు తాళాలు తీసుకుని అక్కడ మార్వాడి గుండెలో స్నానం చేసి మళ్ళీ నామలు పెట్టుకుని వెళ్ళిపోయి నుంచుంటాడంట. అంటే ప్రేమ. స్థానికులు అలా చెప్తారు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనడానికి రుజువేంటి చెప్పనా? ఆయన ఒక్క అంగుళం కదలడు, కానీ కోట్ల మందిని కదుపుతూ ఉంటాడు. అవునా కాదా? నన్ను నమ్మండి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని బెదిరించడు. కానీ ఎవడికి వాడు ఖర్చులు పెట్టుకుని రైలెక్కి, బస్సెక్కి, విమానం ఎక్కి, కారెక్కి 7 కొండల సామి ఎక్కడున్నావయ్యా ఈ అడవి దారిలో అని చేయూత నీయవా అని ఆయన్ని ఎప్పుడూ పాడుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన కోసం వచ్చేస్తూ ఉంటారు. మన దేశం చాలా గొప్ప భూమి. ఎటువంటి గొప్ప భూమి అంటే మీరందరూ ఒక్కసారి చెప్పండి. నన్ను ఒకసారి శశి గారు, కాశీ గారు అబ్బాయి శశికి గివ్ ద బిగ్ హ్యాండ్. వీడు చెప్పింది గుర్తుంది కదా? మరొక్కసారి చెప్పండి. 5 వేళ్ళు సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుడు మేపేవాడు, ఆవుడు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? ఎదుగుదామా వద్దా? దేశాన్ని కాపాడుకుందామా వద్దా? భారత్ మాతకి జై అందామా వద్దా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. గట్టిగా చప్పట్లు వీడికి. కాబట్టి మనం అందరం పిల్లలకి నేర్పిద్దాం. వీళ్ళే కదండి, వీళ్ళ కోసమే కదండి ఆస్తులు. అందుకని 6 బలాలు కలిగి ఉందాం. ఒక్కసారి నమస్కారం మొదలు పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మీ అందరికీ ఈ మొదటి